విద్యార్థులకు మోసం తప్ప ఇంకేమన్నా ఉన్నది? ఏమన్నా మాట్లాడితే గట్లయిందట గిట్లయిందట అన్ని పిచ్చి లీకులు ఇచ్చుకుంటూ మనను బదనాం చేసే కార్యక్రమం తప్ప ఉద్ధరించిన పని ఒక్కటుందా? ఏం చేసిండు కేసీఆర్. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. కేసీఆర్ రాకముందు ఊర్లలో 7 గంటల కరెంట్ అన్న చక్కగా వచ్చినాదే. దొంగరాత్రి కరెంట్, 7 గంటల కరెంటు, 6 గంటల కరెంట్. మరి కేసీఆర్ వచ్చినాక 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటల నాణ్యమైన కరెంటు కేసీఆర్ ఇచ్చిందా లేదా? రైతు బంధు ఇచ్చిందా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి అందిందా లేదా? కేసీఆర్ కిట్ ముట్టిందా లేదా? మరి ఇవన్నీ జరిగినాయి ఎట్లా అంటే ఇవాళ వీళ్ళు కేవలం బురద జల్లి రాజకీయం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో అబద్దాలు ఆడింది, కనీసం ప్రభుత్వంలోనైనా నిజాయితీగా పాలిస్తారేమో అంటే ప్రభుత్వంలో కూడా అబద్దాల గారడితో ఇవాళ మాయ మాటలతో మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ కథ గిట్లున్నది, బీజేపీలో చూద్దాం ఒకసారిగా. జరా బీజేపీ ఆయన ఒక ఆయన రఘునందన్ నిల్చున్నాడు, గాయనది కూడా చూపిపోయి జరిగా. అందరూ ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుదినంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి దుబ్బాకకు క్రిస్టియన్ పార్క్ మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏమన్నాడే. దుబ్బాకలాగా రామ్లింగన్ 10 నిమిషాలు కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దుబ్బాకలో రామ్లింగన్న బై ఎలక్షన్ వస్తే ఈయన నిలబడ్డాడు. ఆడేం చేసిండు, నన్ను గెలిపింది ప్రతి రైతుకు 2 ఎడ్లు ఒక బండి కొనిస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగ యువకుడికి నా సొంతం 2,000 ఇస్తా అన్నాడు. రైలు తెస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఈయన కూడా మస్తు చెప్పిండు. అయితే పాపం ప్రజలు నమ్మి దుబ్బాకలో ఓట్లేసింది. 4 ఏళ్ల తర్వాత మొన్న ఎలక్షన్ వచ్చింది. మళ్ళా బిడ్డ నువ్వు గన్ని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా అని దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో ఓడిపోయింది. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించిండు. మరి ఒక్కసారి దుబ్బాకోళ్ళని మోసం చేసిన రేపు నరసాపురంలో చేయడా? మరి అసంటోళ్ళకి వేసి మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు 10-11 తెలంగాణ, కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం, మన బీఆర్ఎస్ కు తెలంగాణనే ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఈ బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణ గొంతు విసుకుతాయి తప్ప ఏ రోజు కూడా గొంతు ఎత్తేటువంటి వాళ్ళు కాదు. అందుకోసం మనందరం కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. ఒక నెల రోజులు దయచేసి వెంకట్రామరెడ్డి గారి కోసం కష్టపడండి. మేము 5 ఏళ్లు సునీతమ్మ గారు, వెంకట్రామరెడ్డి గారు, నేను, మేమందరం కూడా మీకోసం పోరాడతాం, మిమ్మల్ని కష్ట సుఖాల్లో కాపాడుకుంటాం. అదే విధంగా మన వెంకట్రామరెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో మన కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి విద్యానిధిని తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీ పిల్లలు ఏదైనా పెద్ద చదువులు చదవాలంటే తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని చదివిస్తా అంటుండు. కాన్స్టిట్యున్సీకి ఒక ఫంక్షన్ హాల్ కట్టి 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. గతంలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు దుబ్బాకలో ఒక చేనేత కార్మికుల కుటుంబాలు తల్లి తండ్రి చనిపోతే పిల్లలు దరఖాస్తు తీయడానికి పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ దగ్గరుండి సొంత పిల్లల్లాగా పెళ్లి చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. మా సిద్దిపేటలో ఒక హమాలి రైస్ మిల్ లో పనిచేసే హమాలి బిడ్డకు డాక్టర్ సీట్ వస్తే హమాలి పోయి ఆయన దరఖాస్తు ఇచ్చి దండం పెడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి గుణం ఆయనకున్నది. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఆయన దగ్గర పనిచేసే బాబు అనే ఒక అటెండర్ మొన్న యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉండే యశోద హాస్పిటల్ చేర్పించి మొత్తం డబ్బులు ఇచ్చి ఆయనను బతికించడం కోసం ప్రయత్నం చేసి వెంకటేశ్వర స్వామికి మొక్కిండు. ఆయన నాకు సేవ చేసిండు.
చిన్న ఆడవిళ్ళు ఉన్నారు, ఆయన బతుకుతే తిరుపతికి వచ్చి ఎంట్రికలు ఇస్తా అన్నాడు. గా ఎంట్రికలే ఇప్పుడు ఆయన గుండు కనబడుతున్నది. అంటే ఎవరన్నా మన దగ్గరే పనిచేసే అటెండర్ కోసం కూడా అంత ప్రేమ ఆప్యాయత చూపించే గుణం ఆయనలో ఉన్నది అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. వెంకట్రామరెడ్డి గారికి ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నది, ధనం ఉన్నది, మరి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల కార్యకర్తలారా, ఇది మన పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు, మెదక్ సీట్. మెదక్ అనేది మన బీఆర్ఎస్ పార్టీకి కంచు కోట లాంటిది. ఈ మెదక్ పార్లమెంట్ సీట్ ఆనాడు విజయశాంతిని గెలిపించాం, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం, ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారిని గెలిపించి మరొక్కసారి మన సత్తా చాటుకుందామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడొద్దు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది కొద్ది కాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. ధైర్యంగా ఉండండి.